ఈరోజు నింద్ర విజయపురం తీసుకుంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీవే అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అని ఎలా వాళ్ళు అనౌన్స్ చేసుకుంటున్నారు అది చెప్పాలి. ఫ్రస్ట్రేషన్ అందరికి వస్తుందండి. కొంచెం కోపం ఎక్కువైతే లిసినోప్రిల్ హెచ్సిటీజీ అని టాబ్లెట్ ఉంటుంది, అది వేసుకుంటే బీపీ తగ్గిపోతుంది. అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎవరైతే గెలిచారో అతను వైఎస్ఆర్సీపీ. మరి టీడీపీని ఎలా అనౌన్స్ చేసుకుంటున్నారు? దీన్ని ఏమంటారు? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. భయభ్రాంతులు గురి చేసినా కూడా భయపడకూడదు అఫీషియల్. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. నిజంగా వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే, ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. నీకు అర్థమవుతోందా? ప్రతి ఇంట్లో రాత్రులు జరిగేదే అదే. ఒకరు తాళి కడితే ఇంకొకరు చేసేదాన్ని ఏమంటారో మీరే చెప్పాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సో ఎంత దిగజారిపోయారంటే ఈరోజు. సార్ ప్రోమో ఏమైనా కట్ చేయమంటారా? ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ప్రోమోస్ తప్ప లేదు. మౌత్ పబ్లిసిటీ. ఈ రోజు ఒకరు చూస్తే నెక్స్ట్ డే నుంచి స్టేట్ అంతా నిద్రపోదు. am I right sir? మనిషి చూడటానికి బఫుల్లా ఉన్నా షార్పే. మీరు కూడా సేమ్ టు సేమ్ అలాగే షార్పా కాదు. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి నేను యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఆ రోజు బీఫామ్ ఇస్తే గెలిచిన వాళ్ళు అది నిన్నరా. ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోయి అనుభవిస్తూ పార్టీకి తూట్లు పొడిచే వాళ్ళని ఏమనాలి? నీ మామ పర్రి. ఇంత నీతిమాలిన రాజకీయాలు చేసిన వాళ్ళని పొలిటికల్ బఫూన్స్ అనాలి. వీళ్ళు దేనికి పనికిరాని ఎదవలు అనాలి. మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా? వాళ్ళు దమ్మున్నోళ్ళైతే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళైతే, ఆడదాని విన నువ్వు. ఏ రోజైతే వాళ్ళు టీడీపీకి వెళ్లారో ఆ రోజు వైఎస్ఆర్సీపీ మీద గెలిచిన తమ పదవులకి రాజీనామా చేసి టీడీపీలో గెలిచి ఈ రోజు నువ్వు ఎన్నిక జరుపుకునింటే నువ్వు దమ్మున్నోడవని నేను ఒప్పుకుంటాను. రాధిక ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. అవి ఎలా జరిగినాయి? ఎలక్షన్స్ ఎంత న్యాయబద్ధంగా జరిగినాయి. ఆ రోజు మోసం చేయాలనుకుంటే కుదరలేదు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరి పోలీసుల్ని ఆర్ఓని అడ్డబెట్టుకొని ఈ విధంగా దొంగదారిలో దెబ్బతీశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నాం. అన్ని రకాల పదవులు అనుభవించి ఈ రోజు వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచి మా మనుషుల్ని ఎత్తుకుపోయి వాళ్ళు చేసుకుని సంఖ్యలు గుద్దుకుంటున్నారు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? ఇంతకన్నా దిగజారుడు ఎదవలు ఎవరైనా ఉన్నారా నేను అడుగుతున్నాను. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఎందుకంటే ఇది వీళ్ళకి కొత్త కాదు. చెంగారెడ్డితో ఉండి ఆ 5 మంది చెంగారెడ్డిని వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీలో చేరారు నేను ఇక్కడికి వచ్చే లోపల. లేదు లేదు లేదు, నేను ఎవరి పరిస్థితి కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేని. ఇప్పుడు మీ ప్రాబ్లం నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి మళ్ళీ లాస్ట్ కి నేనే ఫీల్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాప్ మూసుకునే. ఇక్కడ ఏ విధంగా వైఎస్ఆర్సీపీలో ఉంటూ అన్ని పదవులు అనుభవించి నాకు వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడుస్తున్నాడు అంటే వీళ్ళకి పుట్టగతులు ఉంటాయా నేను అడుగుతున్నాను. అలాగే సంబంధం లేకుండా ఈరోజు వడమాలపేట నుంచి వచ్చాడు ఒక యదవ. వాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? అయ్యాక ఈ రోజు అలాంటి యదవ పనులే వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎత్తుకుపోయి ఎంపీపీ చేసే దాంట్లో. ఐ మీన్ వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకు. ఒక చోట ఉండేవాళ్ళు కాదు. ఇస్తరాకుల కోసం ఇంటింటికి పోయే కుక్కలు లాంటి వాళ్ళు వీళ్ళు. నీ అవతారం చూసుకున్నావా? సో ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో కష్టకాలంలో కూడా పేదోళ్ళందరూ మొహాలు చూడండి. ఎంపీటీసీలు అంతా కూడా ఏంట్రా మొహాలు అలా పెట్టారు? బ్లడ్ టెస్ట్ చేయించారా ఏంటి? వాళ్ళని ఎంత బెదిరించినా, ఎంత భయపెట్టినా, ఎంత ప్రలోభ పెట్టినా మేము పార్టీ కమిట్మెంట్ తో
జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఉన్నాం, ఆయన కోసమే నించుంటాం. ఎందుకు అంటే అంత రెస్పెక్ట్ నీకు? నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగనయా అదనయా నీ లేవులు అది. రోజు గెలిచిన వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల పదవులు అనిపించి ఆ పక్క పోయి ఎవరైతే మోసం చేశారో వాళ్ళంతా ఆడంగి లెదవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన